శ్రీనివాసుడికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో రాసినప్పుడు ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకూడదు, చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానివ్వండి ఎలాంటి మచ్చ రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను రాజీనామా చేయటం జరిగింది. అలా చెప్పి అడగొచ్చు కదా, కనీసం నన్ను ఏమాత్రం కూడా నా యొక్క అభిప్రాయాలు తీసుకోవాలా. చిన్న విషయం కాదు. ఏ సమస్యలు ఈ రాష్ట్రంలో లేనట్టుగా, ఏ సమస్యలు కూడా పట్టినట్టుగా బ్యాన్ రైటింగ్ కట్టేసి ఒక ఆర్టికల్గా రాసుకునే ప్రయత్నం వచ్చిందంటే ఏమనుకాలంలో ఏం చెప్పాలో మనస్తాపం చెందాం. ఏమాత్రం కూడా ప్రభుత్వానికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి నా వల్ల ఇబ్బంది జరగదని ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా ఎట్లా జరిగిందా ఏంటని నేను చెప్పలేను. క్యాబినెట్ అసలు చర్చ జరిగిందో లేదో, మరి క్యాబినెట్లో చర్చ జరగకుండా ఇక్కడ రాశారు నాకు తెలియదు కదా. అసలు క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే లేదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఇప్పుడు ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది, నేనెందుకు భయపడాలా, నేనెందుకు ఆవేదన గురి కావాలి, నేనెందుకు దానికి సంబంధించినటువంటి కావాల్సింది. ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాలు చేయట్లా. ఈరోజు నేను స్థాయికి ఎదిగాను, నా వ్యక్తిత్వే ప్రధాన కారణం, నా నిజాయితీ ప్రధాన కారణం, నాకు ప్రజలతో ఉన్న సంబంధాలే ప్రధాన కారణం, నా ఆశయాలే ప్రధాన కారణం. నేను దానికి ఆధారపడి ఉన్నా కానివ్వండి, అక్కడ ఏం జరిగిందా ఏంటనేది విషయం నాకు తెలియదు. బోర్డు సభ్యులకు సంబంధించి మొత్తం బోర్డు సభ్యులు ఆమోదిస్తే మాకు ఒక సనాతనవాది, సనాతనవాదాన్ని పరిరక్షించేటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు పాపం, ఆయన వ్యతిరేకించాడు. ప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ గారు వ్యతిరేకించారు. బోర్డు అనేది కూడా ఏదైనా మెజార్టీ పీపుల్ అనేది దానికి ఆ శాంతి వస్తుంది. దానికి సంబంధించి బోర్డు తీర్మానం చేసామంటే ఉన్నటువంటి సభ్యుల్లో ఎందుకు తీర్మానాలు చేస్తాం, మెజార్టీ పీపుల్ యొక్క అంగీకారం, దానికి వ్యతిరేకించవచ్చు, వారి అభిప్రాయాలు చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. ఆయన సనాతనవాది, ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలన్నటువంటి చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. ప్రభుత్వం కూడా ఏమంది, మీరు మాకు సంబంధించి మీ నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని తెలియజేయండి, మీ నిర్ణయం తీసుకోమని చెప్పింది. బోర్డుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నాను అంటే నేనొక్కడే నన్నొక్కడినే హననం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆలోచిస్తే ఇది వాస్తవంగా చెప్పుకుని చాలా పెద్ద విషయం ఇది. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా, నేనొక్కనే కాదు కదా అందరికి. కాబట్టి అలాంటి అపనిందలు కాకూడదు నా నుంచి, ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నాను. సీఎం గారికి నేను రిప్రజెంటేషన్ చేశాను, సహజ సీఎం గారు రిఫర్ చేస్తారు, పంపిస్తారు, పంపించిన తర్వాత బోర్డులో పెడతాము. బోర్డులో పెట్టిన తర్వాత బోర్డు తీర్మానం సీఎం గారు పంపించినప్పుడు మళ్ళీ బోర్డుకు సంబంధించి అధికారుల సంబంధించి రిటర్న్ పంపించారు. సీఎం గారు రిటర్న్ మళ్ళీ సీఎం గారు ఏం చేస్తారు, మీరు నిర్ణయం చేసుకుని నిర్ణయం తెలియజేయని చెప్పేసి మళ్ళీ బోర్డుకు పంపించింది. బోర్డు ఈజ్ అటానమస్ బాడీ. చెప్తున్నా కదా, ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, ఆ కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను. ఆ చూడండి కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని 10 విధాలుగా పరిరక్షించే వాళ్ళని చెప్తున్న వెళ్ళి మీకు కనపడతలేదా, అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా? నాకు తెలియదండి. ఇప్పుడు బోర్డు ఇప్పుడు మన జరిగిన మంత్రి మండలి ఏం జరిగిందో నాకు తెలియదు. అది నేననేది మా బోర్డు మెంబర్ సంబంధించి మాట్లాడుతున్నాను. నాకు ఆయన సంబంధించినటువంటి ఎవరికుండా ఆలోచన వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరికుండే ఆచార వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరికుండే నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి నమ్మకాలు నేను ఒమ్ము చేయట్లేదు. మా బోర్డులో పెట్టాడుగా, బోర్డులో ఉన్నాడు కాబట్టి అతని గురించి నేను మాట్లాడుతున్నాను.
నేను చెప్పాను సార్, ల్యాండ్ నాకు అలాట్ చేయటం చేశారు. ల్యాండ్కు సంబంధించినటువంటిది ఇది ధర్మారెడ్డి గారు 4 పాదాలు ధర్మాన్ని నడిపినటువంటి అధర్మారెడ్డి గారు దీనంటికి కారణం. ఎందుకంటే మా బోటలకు సంబంధించి అక్కడ ఉండటం కూడా అలాంటి వాళ్ళకి ఇష్టం లేదు. మా అలాంటి మేము వచ్చేసి అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ వారు చేసినట్టు నిర్వాహకులు. నేను గెస్ట్ హౌస్లు కడతాం కాదు, మీరు చూడండి ఇంద్రభవనాలా కట్టుకున్నారు. ఎవరికి నేను రిజెక్ట్ చేయటం వాళ్ళ వాళ్ళు ఇష్టం కదా. ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎందుకంటే మీరు మాట్లాడుతూ ఇంకొక విషయం కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి, వెంకటేశ్వర స్వామి యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్రతి స్థలం కూడా పవిత్రమైంది. దాంట్లో రియల్ ఎస్టేట్ లాగా రాజధానికి దగ్గర ఉందా, రాజధానికి దూరం ఉందా, రాజధానికి మధ్య ఉందనేటువంటిది కాదు. దాన్ని కూడా పాటలు పెట్టి పాట పాడించారు, రియల్ ఎస్టేట్ తయారు చేశారు. చెప్పుకుంటే చాలా దూరం ఉంది. ఒక స్థలం ఒక రేటు, ఇంకో స్థలం ఒక రేటు. వాళ్ళకి ఇష్టమైతే ఒకిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కింద స్థలం ఒక రేటు, పై స్థలం ఒక రేటు, ఇల్లే 2 బిడ్లు వేసుకొని రకరకాలు చేసుకునే పరిస్థితి చేసుకున్నారు. ఫోన్ నెంబర్ ఎవరు వ్యతిరేకించే పరిస్థితి అడిగాం. అప్పుడు కూడా అడిగాం. అడగబట్టే కదా ధర్మారెడ్డి గారు ఈ పరిస్థితి చేసింది. నన్ను గత ప్రభుత్వం మీరు నేను ఉన్నా రైట్. అది నాకు ఇప్పటి వరకు కూడా బాలాజీ 2 అనేటువంటి స్థలము ఎవరికి అట్లా దాన్ని ఏదో చేయటానికన్నా కానీ అడ్డుపడ్డా. నేను ఇవన్నీ కలుపుకొనే నన్ను ఆపడం జరిగింది. ఇప్పుడు ఈ స్థలం కూడా మీరు పోయి చూడండి. మీరు పోయి తిరుమలకు సంబంధించినటువంటి స్థలాలు మొత్తం పరిశీలన చేయండి. ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏ విధంగా ఇచ్చారు, అలాట్మెంట్ ఎట్లా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఏ విధంగా కట్టుకున్నారు అనేది మీరు చేయండి. నాకు ఇచ్చినటువంటి స్థలం నేను అడిగింది కూడా ఇది నన్ను అలాట్మెంట్ చేయమన్న స్థలం. మీకు అర్థం కాదు, అది రియలాట్మెంట్ చేయమన్నాను నేను. రియలాట్మెంట్ అనేకమైన జరిగాయి. బోర్డుకు సంబంధించిన నిర్ణయం, బోర్డుకి డిస్క్రిప్షన్ పవర్స్ ఉన్నాయి. అటానమస్ బాడీ బోర్డు ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి సంబంధించి బోర్డు నిర్ణయం తీసుకోమన్నారు. గవర్నమెంట్ అడుగుతారు, గవర్నమెంట్లోకి సమ్మతి ఉంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్ తీసి పరిశీలించేసి ఇదేమన్నా ఇల్లీగల్ అయి ఉంటే రిజెక్ట్ చేస్తారు. నేను కాదంటలా, నేను రిజెక్ట్ చేసినా బాధపడేవాడిని కాదు. అసలు ఎట్లా ఈ విధంగా వచ్చింది బయటికి? ఈయన నా మీద వ్యక్తిగత హానం చేయడానికి కారణం ఏంటి? నా వల్ల ప్రభుత్వాన్ని రికార్డు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారా వీళ్ళు? అందుకనే మా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, మా బోర్డుకు సంబంధించి కానివ్వండి, ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది నా వల్ల జరగకూడదు, నా వల్ల బాధపడకూడదు, నా వల్ల నష్టం జరగని ఉద్దేశంతోనే రాజీనామా చేశాను. ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒకటే అడిగేది, కుట్ర ఉందా లేదా? ఇందాక చెప్తున్నారు కదా, పేపర్లు రాసిన విషయం నాకు తెలుసు. పేపర్లు రాసింది నాకు తెలుసు. అక్కడ మంత్రిమండలిలో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను మాట్లాడేది మా బోర్డు మెంబర్స్ సంబంధించినటువంటి ఒక ఆయన భానుప్రకాష్ రెడ్డి గారు అనేవాళ్ళు. మరి నాకు ఆయన రావటం ఇష్టం లేదు. పాప ఆయన మొత్తంగా ఉన్నటువంటి ఆయన పవిత్రంగా సచరిత్ర ఇంటి పక్కన ఉన్నటువంటి విషయం నాకు తెలియదు, ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. కాబట్టి మా బోర్డు మెంబర్స్ సంబంధించి చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం అనేది కూడా చేసిన తర్వాత బోర్డుకు మొత్తం ఆపాదించినట్టే, మా బోర్డు మొత్తం అపవిత్రం చేసినట్టే. నా వల్ల బోర్డుకి ఎందుకు చెడ్డపేట రావాలా? అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను లోపాలు సరి చేసిన పరిస్థితి నేనేం చెప్తాను. రాజీనామా చేశాను, నేను రాజీనామా చేశాను. లోపాలు సరి చేస్తా లేదనేది తప్పనిసరి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సరైన సిబ్బంది ఉంది, ఇది అవాస్తవాన్ని ఆలోచిస్తారు, అని చేసుకుంటారు. దానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా ఈ బోర్డు వచ్చిన తర్వాత వాస్తవం చెప్తున్నాను, చాలా మార్పులు వచ్చాయి, మీరే వినుంటారు. మా చైర్మన్ గారు కానివ్వండి, బోర్డు మెంబర్లకు సంబంధించి కానివ్వండి, అంత పవిత్రతతోని బోర్డులో ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఏ విధంగా భక్తులకు శీఘ్రతిన దర్శనాన్ని అందించాలా, భక్తులకు ఏ విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయాలా, భక్తులు ఏ విధంగా దర్శనం చేయించాలన్నటువంటి ఆలోచన మీద మేము పనిచేశాం. కానీ మా వ్యక్తిగతంగా చాలా మార్పు వచ్చింది. ప్రజలు అనుకునే మాట నేను అనుకునే మాట కాదు. కాబట్టి ఆ బోర్డుకు పేరు ఉంది. నా వల్ల ఇప్పుడు
ఈరోజు అది దానికి సంబంధించినటువంటి రద్దు చేసి రకరకాలు మాట్లాడినప్పుడు మా బోర్డు కూడా నేను అపవిత్రుడు కావటం కదా, నన్ను అపవిత్రం చేయండి, వ్యక్తిగతం చేయండి. నేను ఒకటండి, నేను వెనకబడిన వర్గానికి సంబంధించి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాదు, అది ప్రజలు ఆలోచిస్తారు, దానికి సంబంధించి ఆలోచిస్తారు. ఇక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫార్వర్డ్ కమ్యూనిటీ అని కాకుండా కూడా నా ఉద్దేశం చెప్తున్నాను, కాకుండా కూడా నాకున్న రైట్ అంటున్నాను. నేను నాకు అలాట్ చేశారు, నాకున్న హక్కు నేను ఎందుకు ప్రశ్నించకూడదు? బోర్డుకి హక్కు లేదా? బోర్డుకి హక్కు ఉంది కదా, మీరు చేశాం కదా, బోర్డుకి హక్కు ఉంది కదా. ఎవరికి అలాట్ చేయాల? నేను ట్రస్ట్ నాకు సంబంధించినటువంటి అలాట్ చేస్తే నేను అడిగాను, ట్రస్టుకు సంబంధించి చేయండి, నాకు భక్తి సంబంధించి నేను కట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది, అలాంటి ట్రస్టులు చాలా ఏర్పాటు చేసుకున్నాను, ట్రస్టుకి అలాట్ చేయమని చెప్పేసి లెటర్ పెట్టాను. ఏది వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టాను. పెట్టినప్పుడు నా ట్రస్ట్ అలౌ చేయమన్నటువంటి విధంగా ఎవరు రాజీనామా చేసిన ట్రస్ట్ సభ్యుని కాదు కదా. లేదు, సభ్యుడు లేకుండా ఎట్లుంటాను? ఇప్పుడు ఎవరు ట్రస్ట్లో నిన్ను పెట్టుకోవచ్చు, ఆయన పెట్టుకోవచ్చు, ఎవరినైనా పెట్టుకోవచ్చు. స్థలం నాదవుతుంది. అడిగాను, ఆ ట్రస్ట్ ద్వారా అడిగాను, ట్రస్ట్ చైర్మన్ నేనే ఉంటాను. ఇప్పుడు ట్రస్ట్కి ఇవ్వమని అడిగాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడే అడిగాను, మీరు చెప్పేదని చెప్పేది కూడా. అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడే నాకు సంబంధించిన అడిగితే నేను ఒక లెటర్ ఇచ్చాను. ఏమనంటే ట్రస్ట్కు సంబంధించి అలాట్ చేయండి, దానికి సంబంధించి కూడా మీకే ఇవ్వాలి కదా, ఏముండదు, మెయింటైన్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది నాకు ఒక లెటర్ ఇచ్చాను. ఆ లెటర్కి సమాధానం ఇవ్వాలి కదా, ఇవ్వదు. మీకు ట్రస్ట్కి నేను అలాట్ చేయను, రిజెక్ట్ అని చెప్పి ట్రస్ట్కు సంబంధించినటువంటి ఇవ్వాలి కదా సమాధానం. నేను 60 లక్షల డబ్బులు కట్టిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీలో చేరతానని ఎన్నిక సంవత్సరం ముందే జరుగుతుంది, మీకు అందరూ తెలిసిన విషయమే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నా రాజకీయ పరిస్థితులు కానివ్వండి, పల్నాడులో ఏం జరిగిందని కానీ, ఏ విధంగా నన్ను బయటికి పంపించారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కానివ్వండి, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సంవత్సరం క్రితం నుంచేనే పార్టీ మాత్రమైనటువంటి ప్రచారం జరిగినప్పుడు నా 60,000 సంబంధించినటువంటి డబ్బులు పంపించేసి నాది బోర్డులో పెట్టి తిరస్కరించారు, రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే లెటర్ పంపించాడు ఆయన. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు కూడా కాదు, బోర్డు నిర్ణయం తీసుకొని లెటర్ పంపిస్తే బోర్డు తీర్మానం చేసేసి గవర్నమెంట్కి పంపించింది. గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తా, గవర్నమెంట్ అగ్రీ చేస్తా, ఏ విధంగా లీగాలిటీ తీసుకొని చేస్తా ఏంటనేది దానికి సంబంధించి వాళ్ళు చేయాల్సిన విషయం. ఈలోపు ఇదంతా బయటికి ఎట్లా వచ్చింది? నన్ను వ్యక్తిగత హననం చేయాల్సిన అవసరం ఏంటి? ఏం చేశారు? మాట్లాడుతున్నారు కదా. ఎట్లా కేటాయిస్తారనేటటువంటి పరిస్థితి కాదు. నేను మీకు చూడండి, రీఅలాట్మెంట్ నాట్ నేను చెప్పేది నేను సార్. ఇప్పుడు కోడి మీరు అదే అంటున్నారు అనుకో, అదైనా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అయినా, అక్కడున్నటువంటి ధర్మారెడ్డి అయినా, బోర్డు అయినా, మీకు ట్రస్ట్కి మేము ఇవ్వమయ్యా, నువ్వే డబ్బులు కట్టాను, నాకు నోటీసులు ఇచ్చారా? దాన్ని ఏమైనా అడిగారా? లేకపోతే రద్దు చేసేటప్పుడు ఏమన్నా నా కన్సెంట్ తీసుకోవాలి కదా, మీరు ఈ విధంగా చేస్తున్నారు, మేము ట్రస్ట్కి ఇవ్వం, లేకపోతే మీరు వచ్చేసి మీరు సొంతంగా కట్టండి, మీ చేతనైతే, లేకపోతే లేదు మానేసేయండి, నాకు నోటీసులు ఇచ్చారా? చూపెట్టమనండి. ఎవరు? నేను ఇప్పుడు గవర్నమెంట్ని తప్పట్లేదు సార్, అది పాత విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటని కాదు, నాకు హక్కు ఉంది, ఆ హక్కు కోసం నేను ఫైట్ చేస్తాను. నాకు తెలియదండి. ఇప్పుడు ఏది అదే యాక్సెప్ట్ చేస్తారు చేయరని నా వల్ల నేను ఒకటే చెప్పాను, నా వల్ల ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అన్నటువంటి ఆలోచనతోనే
ఈ లేచేట అపనిందలు కానివ్వండి చేసే కుట్ల సమాధానాలతో నేను రాజీనామా చేశాను. లేదు అలాట్మెంట్ క్యాన్సిల్ చేశారు. నేను ఇందాక చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇది బోర్డు నుంచి తీర్మానం చేసి పంపించాను. తను చేయటమా చేయకపోవటం వాళ్ళ ఇష్టం. ఇదంతా ఎందుకు? నేనేదో చేస్తున్నాను, అపవిత్రం చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే నేను ఆధారాలు ఎందుకంటే చెప్పేది, జరిగినట్టు పరిస్థితులు ఉన్నాయి, ట్రస్ట్కి ఇచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఉన్నటువంటి అనేక కంపెనీలకు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, రేట్లు కూడా పెట్టేసి రియల్ ఎస్టేట్గా చేసే పరిస్థితులు ఉన్నాయి. అలా చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి, మీరు విచారించుకోండి. నేను నా గవర్నమెంట్లో ఎవరికి అది కాదు. ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి ఏం చేశారంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు సీఎంఓ పంపించారు ఫైల్ని. పంపిస్తే వాళ్ళు ఏం చేశారంటే మీరే నిర్ణయం తీసుకొని మాకు మీ అభిప్రాయం చెప్పండి అని పంపించారు. బోర్డులో తీర్మానం చేసి ఇవ్వమని చెప్పేసి తీర్మానం చేసేసి దాని నిర్ణయం తీసుకొని బోర్డుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పంపించింది. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, అది వేరే విషయం జరుగుతుంది. నేను అనుకోవట్లేదండి, ఎందుకంటే